హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాకం పూరీలు. ఎంతో టేస్టీగా, ఎంతో సింపుల్గా, ఈజీగా ఇంట్లోనే చేసేసుకుందాం. వచ్చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని, ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని, దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని చూపించిన విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం సోడా కూడా వేయాలండి. ఆ క్లిప్ మిస్ అయింది. అలాగే మనము వాటర్ వేసేసుకొని పూరికి ఏ విధంగా కలిపేసుకుంటామో అదే విధంగా మనం ఈ పిండిని కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన ఉంచేసుకోవాలండి. అప్పుడు పిండి మంచిగా నానిపోతుంది. మన పాకం పూరీలు కూడా చాలా క్రిస్పీగా అలాగే చాలా బాగుంటాయండి. ఇలా కలుపుకొని ప్లేట్ వేసి పక్కన ఉంచేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసేసుకొని ఆ కప్పులో ఒక కప్పు మన పంచదార తీసేసుకొని అదే కప్పుతో వాటర్ వేసేసుకొని ఒక పక్కన ఉంచేసుకోవాలండి. అప్పుడు పంచదార కరిగిపోతుంది తొందరగా. మనకు పాకం ఏం అవసరం లేదండి, మామూలుగా వస్తే సరిపోతుంది. అందుకోసమని మనము పంచదార త్వరగా నానిపోతుందని ఒక పక్కన ఉంచేసుకొని తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఒక కప్పు పుట్నాల పప్పు వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి అండి. అదేనండి తురుము పెట్టేసుకున్న కొబ్బరి పొడి, ఇంట్లో ఉంటుంది కదండి, ప్యాకెట్ పొడి అండి, అది వేసేసుకొని అలాగే 2 స్పూన్స్ వేసుకున్న తర్వాత ఒక కప్పు పంచదార వేసుకొని పౌడర్ చేసేసుకోవాలండి. పౌడర్ చేసేసుకుంటే మనకి పుట్నాల పౌడర్ అనేది రెడీ అయిపోతుంది. మనం పాకం పూరీలో వేసేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఈ విధంగా పట్టేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో తీసుకొని పక్కన ఉంచుకున్న తర్వాత మన పాకం అయితే రెడీ చేసేసుకున్నాము. పాకం ఏమి అవసరం లేదండి, మామూలుగా పంచదార అనేది కరిగిపోవాలి. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న గోధుమ పిండి మిశ్రమాన్ని తీసేసుకొని చూపించిన విధంగా ఒకసారి స్మాష్ చేసేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. తర్వాత మనము చిన్న చిన్న ఉండలు చేసుకొని పక్కన ఉంచేసుకొని పూరీలు ఏ విధంగా చేసుకుంటామో కొంచెం తక్కువ సైజులో పూరీలు చేసేసుకొని కత్తితో అక్కడక్కడ ఘాట్లు పెట్టుకోవడం వల్ల పూరీ అనేది పొంగకుండా వస్తుందండి. పొంగితే అంత మంచిగా ఉండదండి పాకం పూరీకి, అందుకోసమని పొంగకుండా ఉండాలండి. చూపించిన విధంగా ఘాట్లు చేసేసుకొని ఘాట్లు పెట్టేసుకొని మనము ఆయిల్ హీట్ చేసుకున్నాం కదా, ఆయిల్లో వేసేసుకొని తీసి మనము పాకం పక్కన రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పాకంలో వేసి ఎక్కువసేపు ఉంచవసరం లేదండి. పాకంలో ఒక 10 మినిట్స్ అలా అటువైపు ఇటువైపు తిప్పేసి మనం వేరే ఒక బౌల్లోకి తీసేసుకోవడం అండి. అంతేనండి పాకం పూరీలు. తర్వాత పాకం పూరీలు అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసేసుకొని మన పాకం పూరీల్లో రెడీ చేసి పెట్టుకున్న ఏంచిన శనగపప్పు మిశ్రమాన్ని తీసేసుకొని దాని మీద వేసుకొని మడుచుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన పాకం పూరీలు రుచిగా సాఫ్ట్గా సూపర్గా ఉంటాయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏంటండి అసలు లైక్ చేయట్లేదు, వ్యూస్ రావట్లేదు, ప్లీజ్ సపోర్ట్ చేయండి.